ఈ వార్మప్ ప్రోటీన్ని మీ వర్కౌట్లో యాడ్ చేసుకోండి. మీరు హోమ్ వర్కౌట్స్ చేసినా, జిమ్లో వర్కౌట్ చేసినా వార్మప్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. వర్కౌట్ చేసినప్పుడు ఇంజురీస్ అవ్వకుండా ఉండడానికి చాలా హెల్ప్ అవుద్ది. మనం వార్మప్ చేయకుండా సడన్ గా వర్కౌట్ చేయడం వల్ల హార్ట్ రేట్ ఒకసారి పెరిగిపోతుంది. అలా ఇప్పుడు చేయకూడదు. ఇవన్నీ మీకు అర్థం అవడం కోసం నేను స్పీడ్ గా చేశాను. నేను ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ ని 1 2 3 4 5 అని చెప్పి లెక్క పెట్టి చేస్తాను. వార్మప్స్ అనేది మాత్రం చాలా స్లోగా చేయాలి, డెడ్ స్లోగా చేయాలి. మనం ఏదైనా స్పోర్ట్స్ ఆడే ముందు కూడా ఈ వార్మప్స్ చేసుకోవచ్చు. డైరెక్ట్ వర్కౌట్ చేసిన వాళ్ళకి కొంతమందికి ఇంజురీ అయ్యి అది సర్జరీ వరకు వెళ్ళడం కూడా నేను చూసాను. అందుకే దీన్ని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. జిమ్ కి వెళ్ళే వాళ్ళు అయితే చెస్ట్ చేసే రోజు మాత్రం పుషప్స్ చేయండి. బ్యాక్ వర్కౌట్ చేసినప్పుడేమో పుల్అప్స్ చేయండి. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు స్లోగా ట్రై చేయండి. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, ఫ్యాట్ లాస్ చేసే వాళ్ళు ప్రతిరోజు ట్రెడ్మిల్ 5 మినిట్స్ కానీ, సైక్లింగ్ 5 మినిట్స్ కానీ కూడా చేయొచ్చు. అబ్డామినల్ వర్కౌట్స్ చేసే ముందు ఈ స్టిక్ వర్కౌట్స్ కానీ, ఒకవేళ స్టిక్ లేకపోతే ట్విస్టర్స్ ఉంటాయి కదా, అవి కూడా చేయొచ్చు. ఈ రొటేషనల్ వార్మప్ మాత్రం డైలీ చేయండి. ఎందుకంటే ఇది షోల్డర్ ఇంజరీ మాక్సిమం ఎక్కువ మందికి అవుతుంది. అవ్వకుండా చాలా హెల్ప్ అవుద్ది. ఈ జంపింగ్ జాక్స్ ఎక్సర్సైజ్ 20 చేయండి. స్క్వాట్స్ వచ్చి 10 స్లోగా చేయండి.